సౌజన్యకు మద్దతుగా సనాతనం ఏఏ కుటుంబం ఆత్మహత్య రాజమండ్రి లవ్ జిహాద్ కేసుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బాధితురాలు సౌజన్యకి సనాతనవాదులు మద్దతుగా నిలుస్తున్నారు. ఇదే సమయంలో సాదిక్ ఫ్యామిలీ బయటకు వచ్చి మరొక వర్షన్ వినిపిస్తోంది. మరి సాదిక్ ఫ్యామిలీ చెప్తున్నదేంటి? హిందూ నేతలు చేస్తున్న డిమాండ్ ఏంటి? రాజమండ్రిలో ప్రకంపనలు రేపిన ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సాదిక్ అరెస్ట్, రిమాండ్ తర్వాత అతని ఫ్యామిలీ బయటకు వచ్చింది. నూకరాజు కుటుంబం ఆత్మహత్యలో సాదిక్కు ఎలాంటి సంబంధం లేదని చెప్తోంది. మరోవైపు ఇది ముమ్మాటికి లవ్ జిహాదే అంటున్న హిందూ సంఘాలు సాదిక్ ను ఎన్కౌంటర్ చేయాలంటూ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో ఇప్పటికే ఆందోళన చేశారు. హిందూ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన సాదిక్ ఖాన్ ను కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘం నేతలు నినాదాలు చేశారు. కాకినాడలో సౌజన్య లవ్ జిహాదీ ఘటన దురదృష్టకరమన్న టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఘటన మొత్తం దేశాన్ని కదిలిస్తోందన్నారు. హిందూ సమాజానికి బీజేపీ అండగా ఉంటుందని, సాదిక్ లాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలన్నారు. సాదిక్ సౌజన్య అంశం ఈరోజు యావత్ దేశాన్ని కదిలిస్తూ ఉంది. అమాయక హిందూ మహిళల్ని టార్గెట్ చేసి ఇలా లవ్ జిహాదీ పేరుతో అకృత్యాలు చేస్తున్నటువంటి వారికి గుణపాఠం ఉండాలి. మీరు చనిపోయేది కదా నదిలో దూకి, ఆ సాదిక్ని రోడ్లో నిలబెట్టి తోలు వెరుకుంటే బాగుండేది అని చెప్పి ఈరోజు హిందూ సమాజం భావిస్తోంది. మీరెందుకు చనిపోవాలి? జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించాలి. దయచేసి నేను ఇంద్రప్రస్థ నుంచి చెప్తున్నా, ఎవరు అధైర్యపడకండి, ఎదిరించండి, పోరాడండి. భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి నేను హిందూ సమాజానికి పిలుపునిస్తున్నా. సాదిక్ ఫ్యామిలీ మరో వెర్షన్ వినిపిస్తోంది. జగదీష్ హత్యతో సాదిక్ కు ఎలాంటి సంబంధం లేదని తల్లి నూర్జహాన్, అక్క సాజిత అంటున్నారు. సౌజన్యే సాదిక్ ను తరచూ తన ఇంటికి పిలిచేదని ఆరోపించారు. సాదిక్ మాట్లాడకపోతే సౌజన్య స్లీపింగ్ టాబ్లెట్లు మింగిందని భయంతో సాదిక్ ఆమె ఇంటికి వెళ్లాడని చెప్పారు. జగదీష్ ను వాళ్లే చంపుండొచ్చని సాదిక్ కుటుంబం అనుమానం వ్యక్తం చేసింది. మా బ్రదర్కి మేము వద్దని చెప్పాను సార్. చెప్పినా సరే తను ఒక విషయంలో భయపడేవాడు సార్. అంటే తను ఎక్కడా బ్లాక్మెయిల్ చేసుకుని తన వల్ల తను చనిపోతుందని భయంతో తన రిలేషన్ కంటిన్యూ చేసేవాడు సార్ సాదిక్. అతను బెదిరించలేదు సార్. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఈ రోజు ఉండి కూడా తను అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా మాకైతే తెలుసు సార్. మాకు తెలిసినంత వరకు తనే చాలాసార్లు మా బ్రదర్ని బెదిరించింది సార్. సూసైడ్ చేసుకోవడానికి చాలాసార్లు వెళ్ళింది సార్. తను మా బ్రదర్ మాట్లాడకపోతే సూసైడ్ చేసుకునేది అని చెప్పి కాల్స్ వచ్చేసారు మాకు. ಮತ್ತೆ తను ఇలా చేస్తుంది, నన్ను భయపెట్టిస్తుంది అని చెప్పి తన రిలేషన్ అలా కంటిన్యూ అయింది సార్. తనది సౌజన్యను పెళ్లి చేసుకునేందుకు సాదిక్ ప్రయత్నించారని, ఆమెను ఇస్లాం మతంలోకి మారాలని, ఉర్దూ నేర్చుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు రిమాండ్ రిపోర్ట్ లో చెప్పింది కూడా అవాస్తవం అంటోంది సాదిక్ ఫ్యామిలీ. ఆ అమ్మాయికి చెప్పాను సార్, మేము వాళ్ళ హస్బెండ్ చనిపోతే మా ఇంటికి వచ్చి మ్యారేజ్ చేసుకుంటామంటే మేము ఒప్పుకోలేదు సార్. మాకు నచ్చదమ్మా, అయినా నీ ఏజ్ వేరు, మా తమ్ముడు ఏజ్ వేరు, నీకంటూ ఒక బాబు ఉన్నాడు, నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది కదా అంటే వాళ్ళ అత్తమామల గురించి బ్యాడ్గా చెప్పారు సార్. వాళ్ళ అత్తమామలు గారు ఏమో ఈ అమ్మాయిని బెదిరించడం, ఆస్తి విషయంలో బెదిరించడం, ఇలాంటి విషయాలు చెప్పేస్తారు తను మా బ్రదర్కి. దానివల్ల మా బ్రదర్ తనతో కొంచెం క్లోజ్గా ఉండేవాడు సార్. అంతే. అంటే తను జాలి చూపించి క్లోజ్గా ఉన్నాడు సార్. అది జాలిపోయి మా తమ్ముడిని ఈ రోజు ఇంత పెద్ద శిక్షలో వేస్తారు సార్ తీసుకెళ్ళి. సాదిక్ ను కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తుంటే సాదిక్ అమాయకుడు అంటూ అతని ఫ్యామిలీ చెప్తోంది. ఇప్పటికే ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు 4 రాష్ట్రాలు తిరిగి నిందితుడిని పట్టుకొచ్చారు. రిమాండ్ రిపోర్ట్ లో చాలా విషయాల్ని రాసుకొచ్చారు. టెక్నికల్, ఫిజికల్ ఎవిడెన్స్ సేకరించి కోర్టు ముందుంచాలని చూస్తున్నారు. ఇప్పటికే సాదిక్ కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.